నమ్మకమైన నాయన నీకు వందనాలు. సమయంలో ఎట్లాగను మీతో గ్రూప్లో వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను మీరు సమకూర్చిన నీ ప్రేమకి వందనాలు. మీతో నాకు ఇచ్చిన సహవాసంకి కూడా వందనములు నాయన. ఇంతవరకు నన్ను సజీవంగా ఉంచిన నీ ప్రేమకి వందనాలు. ఎందుకు అలాగ నుంచినావో నీ చిత్తమేంటో సంపూర్ణంగా మీరు నెరవేర్చుకోండి. నన్ను క్షమించండి. నీ పవిత్రమైన రక్తంలో నా ప్రతి పాపం కూడా కడుగును పవిత్రపరచమని ప్రార్థన. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. క్షమించి పవిత్రపరిచినందుకు వందనాలు. నీ ప్రజలతో పంచుకోవాల్సిన మాట నా నోటి నుంచి పలికింప చేయండి. ప్రేమ గల దేవా, మేము చేరి వచ్చటానికి మేలుకు కారణం అవునట్లు చేయండి. ప్రభువా, ఎన్నో దోషాలు కలిగిన వారు మాటల్లో, తలంపులో, క్రియల్లో తప్పిపోయిన వారు మీరు మీకు సమస్తం తేటగా కనబడు. మా రహస్య పాపంలో ఎరిగిన దేవుడు తండ్రి, మా పోరాటంలో కూడా ఎరిగిన దేవుడు. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని దర్శించండి. దాగి ఉన్న పాపం తేటగా స్పష్టంగా బయలుపరచమని ఎత్తిమాలుకుంటున్నా. ప్రభువా, నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం లేదు. అంతరంగాన్ని మా జీవితాలు ఎరిగిన నీవు మాట్లాడితేనే మేము బాగుపడగలం తండ్రి. ఏదో అలవాటుగా ఆచారం రావడం వెళ్ళడంగా మా జీవితాలు ఉండనేయద్దు. దయచేసి లోతైన కార్యం జరిగించు. మీరు అనుగ్రహించిన లేఖన భాగం బట్టి ఉందన నా సొంత జ్ఞానము, అనుభవం, ప్రణాళిక చొప్పున వెళ్ళకుండా ఖాళీ అయిపోగలటకు, నీ ఆధీనంలోనికి సంపూర్ణంగా రాగలటకు సాయం చేయి. మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని బాగుపరచండి, సరిచేయండి. పలకవలసింది తప్ప పలకకూడదు ఏది నా నోట రానికుండా నీ కృపను దయచేయమని బ్రతిమాలుకుంటా. వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకందరికి కూడా దయచేయమని బ్రతిమాలుతా. ప్రతి విధమైన చీకటి, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలోనే బంధిస్తా. యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే యేసయ్య నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఇది నా దేవుడు మనతో ఏం మాట్లాడుతా ఉన్నాడు. 28 ఇప్పుడు కోరిస్తూ అంటున్నాడు. నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే అంటున్నాడు. కాన్యునితో ఏమంటున్నాడంటే నా చిత్తమంతయు నెరవేర్చువాడా. నిజంగా ఆయన మంద అని చెప్పుకుంటున్నాం మనం. ఎంతో సిగ్గుపడాల్సిన పరిస్థితి. చాలాసార్లు కనీసం మనం ఆయన చిత్తము అడగడానికి కూడా విల్లింగ్ ఉండదు. నేను ఒకసారి చెప్పినాను అనుకుంటా మా పిల్లల గురించి. దేవుని చిత్తం కనుక్కోవడం ఆయా రీతిలుగా అడుగుతూ ఉంటారు పిల్లలు, దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. కొన్ని విషయాలు అడగరు. ఎందుకురా ఈ విషయంలో దేవుణ్ణి అడగకుండా చేసినావు అంటే వాడు ఏమంటాడు, దేవుణ్ణి అడిగితే గంతేమా కమిట్ అయిపోయినట్టే. దేవుడు ఇది నో చెప్తాడు, నాకు బాగా తెలుసు. ఇంకా అడిగి నో చెప్పించుకున్నాక అది చేయకపోతే మరి ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి చిత్తమే అడగటంలా.
మన జీవితం ఎట్లా ఉందంటే, ఈ అన్యు రాజు ఎట్లా ఉన్నాడు? ఆయన చిత్తమంతయు నెరవేర్చేవాడుగా ఉంటే, మనం ఎట్లున్నామంటే కనీసం చిత్తం అడగడానికి గూడా, అడిగితే కష్టం అన్నట్టుగుంది మన జీవితం. ఎంత అన్యాయం గదా! ఎంత మోసం గదా! విలువైన తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడే. తన సొత్తుగా చేసుకున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు గారు. విలువ పెట్టి కొనబడినవారు. మన సొత్తు గాదు. మామూలుగా అయితే బానిసల్ని కొనుక్కుంటే తిరిగి బానిసలుగానే చేసుకుంటారు. నిజం చెప్పాలంటే మనకే స్వాతంత్రం ఉండకూడదు. మనం ఆయన దగ్గర పడి ఉండాలా. ఆయన ఏం చెప్తే అది చేసి ఉండాలా. కానీ దేవుడు బానిసలమైన మనల్ని, దాసులమైన మనల్ని విడిపించినాడు గాని స్వతంత్రులుగా చేసినాడు. ఆ స్వాతంత్రతను మనం దుర్వినియోగపరుచుకొని మళ్ళీ ఆ బానిస మనల్ని బానిస చేసుకున్న ఆ దుష్టుడనే సాతాను దేవుణ్ణి నువ్వు నాకు వద్దు అన్నట్లుగా విసర్జిస్తా ఉన్నా. మనం చెప్పం నోటితో, చేతల్లోని డైరెక్ట్‌గా విసర్జిస్తున్నాం. ఇంక మనం చిత్తమైంది అనుకుంటాం, చిత్తమైంది అడుగుతాం, చిత్తమైంది చేస్తాం. అసలు దావీదు మహారాజుకి ఎట్లంట, నాకు చాలా సంతోషం నేను చిత్తం గనుగొనుట అంటాడు. నీ చిత్తము నేను నెరవేర్చుట నాకు నేర్పు అంటాడు. నీ చిత్తము నీ చిత్తం కనుగొంటే నాకు సంతోషం అని చెప్పి. ముఖ్యంగా అంకుల్ కూడా ఒకతను ఇంటర్వ్యూ చేస్తే అడిగినారంట, మీకు ఈ జీవితంలో ఏది మీకు ఇష్టమైన గోల్ ఏంటి? లేకపోతే ఇష్టమైన పని ఏంటి? అట్లా అని అడిగినప్పుడు దేవుడుకి నా పట్ల ఆయన చిత్తం ఏందో కనుక్కోవడం, అది చేయడం. అది ఆయన గురి అంతే జీవితం. మనం ఎట్లున్నాం? బక్సింగ్ అంకుల్‌కి ఏమైనా ఎక్కువ ఇచ్చినాడా? చెప్పండి. ఒకే రక్తంతో అతన్ని కొన్నాడు, మనల్ని కొన్నాడు. అంకుల్ కొరకు ఎంత శ్రమ పడ్డాడో, నా కొరకు కూడా అంతే శ్రమ పడ్డాడు. మనం ఎందుకు లోబడలేకపోతున్నాం? మనం ఎందుకు చిత్తం అడగలేకపోతున్నాం? అది దేవుడు మనతో మాట్లాడతాడు. చాలాసార్లు చిత్తం చేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ చిత్తం చేసే విషయంలో సంపూర్ణంగా చేయలేని వారంగా ఉంటాం. కానీ కోరేషు గురించి ఏం చెప్పబడుతున్నాడు? నా చిత్తం అంతయు నెరవేర్చువాడా. నాకు అనిపిస్తుంది ఎంత మంచి బిరుదిది. చిత్తం అంతయు నెరవేర్చువాడా. ఎంత సంతోషం. చాలాసార్లు దేవుడు మనకు ఆజ్ఞాపించినది అంతా చేయలేం. కష్టం మనకి. కొంత మట్టుకు మనం ఓకే అనుకున్నది చేయగలుగుతాం. ప్రభా ఇదొక్క విషయంలో ఏమనుకోవద్దు. నేను నా మనసు నేను చాలా కష్టం ప్రభా నేను. నా చేత కాదు ప్రభా. దేవునికి చెప్తాం మనం. లోబడలేం అసల. చిత్తం అంతా నెరవేర్చలేం. సగం వరకే. లేకపోతే కొంచెమే. దేవుడు నాకు నేర్పిన సంగతి చెప్తా. ఏదైనా వాక్యం చెప్పినావు, పాట పాడినావు, సాక్ష్యం చెప్పినావు, ఏదో ఒక పని దేవునిది నీకు అప్పగించినాడు. అది దేవుని చిత్తమైంది. నువ్వు ఇది పలానా చెప్పాలి. ఆ విషయంలో ఆయన చిత్తం ఏదుందో మొత్తము నెరవేర్చాలి. అంటే ఏ మాట ద్వారా ఎవరిని తాకాలని ఆయన ఆశించి ఆ పనిని చేయబోతున్నాడో ఆయన సంపూర్ణమైన స్వేచ్ఛ నువ్వు ఇయ్యాలి ఆయనకి. నీ ద్వారా ఆయన పని చేయడానికి సంపూర్ణంగా ఆయనకి అప్పగించేసుకోవాలి. మళ్ళా నీ సొంత జ్ఞానం ఉండకూడదు. ఈ మాటలుకి ఈ కొంచెము జోక్ లేకపోతే ఈ కొంచెము ఎగ్జాంపుల్, ఈ కొంచెము ఆమెలో ఉన్న లోపము, ఈ వాక్యము కొంచెం చెప్తే బావుంటదిలే అని మళ్ళా నీ మసాలాలు ఇష్టం లేదు. అర్థమైందా? అవి పని చేయవు అసల. నీ సొంత జ్ఞానం పని చేయవు.
పరిపూర్ణంగా ఆయన చిత్తము నెరవేర్చాల. నీ మాట ఆయన మాటకుండాలి. దాని కొరకు ఏమలా? నల్లగొట్టబడాలా. నీది నీ స్వచిత్తం అనేది ఏది ఉండకూడదు. ఖాళీ ఖాళీ అయిపోవాల. ఎందుకు? దేవుడు నీకు ఆ పని అప్పగించినాడు. ఈ పని ఏంది? పరిపూర్ణంగా నెరవేర్చాల. యేసుప్రభు అంటాడు, తన జీవిత కాలాన్ని గురించి చెప్తాడు. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను అంటున్నాడు. చెప్పగలమా? జీవిత కాలం వద్దులే, ఈ కొంచెం పని అప్పగించినావు కదా, అది నిన్ను సంపూర్ణంగా నెరవేర్చినానయ్యా చెప్పగలవా? ఆ పని కొరకు ఎంత నువ్వు కనిపెడుతున్నావు, ఎంత వెతుకుతున్నావు, ఎంత ప్రార్థిస్తున్నావు, ఎంత సిద్ధపడుతున్నావు, ఎంత సరి చేసుకుంటున్నావు, ఎంత నీ పాపంలో కడిగి వేసుకొని సిద్ధపడుతున్నావు. అది ఏదైనా కావచ్చు. ఒక పాట ఇచ్చినారు, ఆ పాటకు నువ్వు ముందుగా ఎంత సిద్ధపడతా ఉన్నావు? సాక్ష్యం ఇచ్చినారు, సాక్ష్యానికి ముందు ఎంత సిద్ధపడుతున్నావు? ఏదో అలవాటు అయిపోయిందా? నీళ్ళు తాగినట్టు అయిపోయింది. సాక్ష్యం చెప్పినామంటే చెప్పినాం, వాక్యం చెప్పినామంటే చెప్పినాం, పాట పాడినామంటే పాడు, గ్రూప్ నడిపించినామంటే నడిపించినాం. ప్రభు తాను అనుకున్నది అంతా పరిపూర్ణంగా నీవు చేసిన ఆ పని ద్వారా నెరవేర్చబడిందా? అసలు దేవుడు చెప్తాడు, ఇట్లాగ లోపం గలవారు దేవుని బిడ్డలు అలా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చబడకపోవడం వల్లే. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, వాక్యం గురించి అనుకో, ఫలానా శక్తిగల వాక్కు ఆయన మాట్లాడాలని ఆయన అనుకుంటున్నాడు. మనము ఆయనకు అప్పగించుకుంటున్నట్లు అప్పగించుకుంటాము. మళ్ళీ ఏం చేస్తామంటే మన సొంత జ్ఞానం తీసింటాం, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే మనము పరిపూర్ణంగా శుద్ధి చేయబడి వచ్చింటాం కదా, అప్పుడు సాతాను టక్కున వేరే తలంపు తీసుకొచ్చింటాడు. మనమేమో మంచిగా ఆయనకి అప్పగించుకుందామని వచ్చింటాం. అలాగా ఒక తలంపు తీసుకొస్తాడు, ఏదన్నా చూసి గాని విని గాని, ఇంకంతే డిబేట్ అయిపోతాం, ఎక్కడ పోతామో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క లైన్లో నిన్ను నడిపించాలని ఆయన వెయిట్ చేస్తాంటే నువ్వు ఆయన ఎప్పుడో వదిలేసింటావు. సాతాను తీసుకొచ్చిన ఆ తలంపు ప్రకారం వెళ్ళిపోయింటావు. పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చబడలే. కొన్నిసార్లు మన బుద్ధిహీనత ఎట్లుంటుంది తెలుసా? ఖచ్చితంగా దానికి ఆపోజిట్ చేసింటాం. కొన్నిసార్లు అయితే మామూలుగా జనరల్గా చెప్తున్నా, మెసేజెస్లో అబ్బా ఎంత బాగా, చాలా మనసుకు మనకు తట్టున్నట్టుగా ఉంటుంది వాక్యం చెప్తా ఉంటే. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా పురుగు దులిసినట్టు దులిసింట సైతాన్. వాడు ఫ్లూయెంట్గా వాక్యము రానివ్వకుండా ఏం చేస్తాడు? డివేట్ చేస్తాడు. వాడి పనే అది. అందరిలో కార్యం జరగకుండా వాడిని చేస్తాడు, డివేట్ చేస్తాడు. వాడి పనే అది. డివేట్ వాడు చేయగానే వెంటనే దాన్ని ఏమంటారు, గుడ్డెద్దు చేనులో పన్నట్టు, అయితే గొర్రెదాట అంటారు కదా, అట్లా ఏమి ఇంకా చూసుకోమేం లేదంతే, వెళ్ళిపోవడమే. ఇంకా అది ఎట్లా డివైడ్ చేసి అట్లే అంతే. అయ్యో, దేవుడి ఆత్మను విడిచినానే, వాడి తలం ప్రకారం వెళ్తున్నానే, ఇది కూడా దేవుడి వాక్యం లాగా అనిపిస్తుంటది. ఇది చెప్తేనే ఇక్కడ అని అనిపిస్తుంటది. డిఫరెన్స్ నువ్వు గుర్తుపట్టాలంటే నువ్వు అందుకే సిద్ధపాటు కావాలి, అందుకే నువ్వు నలగొట్టబడాల. ఒకప్పుడైతే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు బహిరంగ కూడికలు జరిగేవి. ఫారిన్ నుంచి ఇంగ్లీష్ దొరలు అట్లా వచ్చి వాక్యాలు చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద కూడికలు కర్నూలులో జరిగేవి. అప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం.
పాటలు అన్నీ అయిపోయినాక జస్ట్ ఇంకా 9 గంటలకు వాక్యం స్టార్ట్ అయితది. అప్పుడు కారు దిగుతాడనమాట ఆయన. జస్ట్ 5 నిమిషాలు, 10 నిమిషాల ముందంతే. ఆయన దిగుతాడు. దిగి స్టేజ్ మీదకొస్తాడు. అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చెప్తాడంతే. ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటదంటే. నేను అనుకునేది ఫస్ట్ నుంచి పాటలు ఇవన్నీ ఉన్నాయి గదా! మనం అనుకుంటాం కదా! దేవుని మందిరానికి ఫస్ట్ నుంచే రావచ్చు గదా! ఈయన గూడా రావచ్చు గదా! ఫస్ట్ నుంచి ఏమి ఇంత అట్లా అనుకుంటాను. చిన్న పిల్లని గదా! మురికి. కాపోతే దేవుడు తర్వాత బయలుపరుస్తాడు. వాళ్ళేం జేస్తారంటే తెలుసా? వాళ్ళకిచ్చిన అకామిడేషన్‌లో వాళ్ళు ప్రార్థన జేస్తా ఉంటారంట. ప్రార్థన జేస్తా ఉంటారంట. వారి వాక్య సమయం వచ్చేటప్పటికి ఆడ ప్రార్థన ముగించుకొని కారులో ఎక్కడము, దిగడము, అక్కడికి రావడం, వాక్యం చెప్పడం. అంతే. మధ్యలో ఎక్కడ డీవియేషన్ వద్దు. వ్యర్థమైన సంభాషణ వద్దు. వ్యర్థమైన చూపులొద్దు. వ్యర్థమైన డీవియేషన్స్ వద్దు. ప్రభువు సన్నిధిలోంచి అలాగున వచ్చి అలాగా వాక్యం చెప్పేసి ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటదో. అంటే అక్కడ ఏం చూస్తున్నామంటే పరిపూర్ణమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నారు. ఆ దినాల్లో వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని, మంట నేటి దినాల్లో లేదు. డీవియేట్. ఏదో అబ్బా! ప్రసంగంకంతటి కలిపి ఏడో ఒక ముక్క బలంగా జెప్పింటాము. ఇంగంతే. ఇంగదే జెప్పినా, జెప్పినా. కొన్నిసార్లు ఎంత మూర్ఖత్వం అయితదంటే, ఆ బ ఆ బలంగా జెప్పినది దాన్ని చల్లార్చే మాటలు మాట్లాడతాం. చల్లార్చే మాటలే. ఎవరో గాదు మనమే. ఎందుకంటే సైతానికి లోబడి. డీవియేట్ అయ్యి వాడికెంత ఖుషీనో. అందుకే వాడికి మనమంటే లెక్కలే వాడికి. రానీలేరే. చెప్పనీలే. నేను జూస్తా గదా! అలాగున పరిపూర్ణమైన చిత్తము నెరవేర్చబడకుండా శత్రువు అడ్డుకునేవాడిగా ఉంటాడు. వాడి మీద విజయము పొందాలంటే పౌలు నన్ను ఏమంటాడు? నన్ను నేనే నలుగగొట్టుకొనుచున్నానంటాడు. అప్పుడు దాంట్లో నుండి పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చబడతది. వీరికి నలిగిన హృదయమానికిష్టమైన బలి. అలాంటి బలి జరగాలి. అర్థమైందా? గర్వంగా, అతిశయంగా లేకపోతే నాకిచ్చేసినారు చేసేస్తాం. ఎంతసేపులే నాకు టక టక తెలుసు నాకిది. ఈ సాక్ష్యము బోలెడన్ని సార్లు చెప్పినా. ఈ వాక్యం బోలెడన్ని సార్లు చెప్పినా. చాలా ఈజీ అసల. 2 పిట్ట కథలు అవి ఇవి చెప్పేస్తే అయిపాయే. చాలా సునాయాసంగా. అంత తేలిగ్గా మనకి రొట్టె నీళ్ళు తాగినట్టు అయిపోయింది దేవుని పని గదా! ప్రతి పని అంటే కాలము గడిచే కొద్దీ మనకి చాలా సునాయాసం. కొన్నిసార్లయితే గ్రూప్ నడిపించడానికి ముందు ప్రార్థన గూడా చేసుకోరు. ఎంతలే ఊరికే అట్లా. నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటారు. తర్వాత గ్రూప్ స్టార్ట్ చేసి. అందుకే గ్రూప్‌లో అనేక కలవరాలు. ఆశీర్వాదం ఎందుకు లేదంటే కొంతమందైతే సమయానికి ఆరంభించను గూడా ఆరంభించరు. 4కి ఆరంభించాలంటే 4:30నో అంటే గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఎప్పుడో ఒకసారి ఆన్ జేస్తారులే అన్న నిర్లక్ష్యం వచ్చేస్తది. వాళ్ళ ఆత్మీయత ఎప్పుడూ పోయింది. వాళ్ళు రమ్మంటే ఏమొస్తారు హోల్ నైట్‌కి. వాళ్ళు గూడా నిర్లక్ష్యం. వాళ్ళకిష్టం వచ్చినప్పుడు వస్తారు. వస్తే వస్తారు. లేకపోతే లేదు. మనము లీడర్స్‌గా పర్ఫెక్ట్‌గా ఉండి టైమ్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి వణుకుంటది. భయముంటది. వాళ్ళు పర్ఫెక్ట్‌గా రాగలరు. అసలు ఏం జరుగుతుందమ్మా మన వల్ల? ఒక చిన్న పని విషయంలో మనం పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నామే.
ఎందుకు సమస్యలు, ఎందుకు వాడి దాడి ఎక్కువైపోతుంది? ఎందుకు వాడు మనల్ని నష్టపరుస్తున్నాడు? అంటే కారణం మనమే గదా! ఇప్పుడు 5 గంటల పరిచర్య ఉంది. నాకు కష్టమే రాత్రి మేలుకొని మళ్ళీ 5కి లేవాలంటే. అంటే ఇప్పుడు పర్వాలేదు. ఇంతకుముందు గూడా. ఇంతకుముందు సంగతి చెప్తాను ఉండండి. 5కు ఆరంభించినామంటే ఇంకంతే. ఖచ్చితంగా 5కి ఆరంభించు. ఒకవేళ నేను బలహీనపడితే పిల్లలెవరు రారు కదా! పిల్లలు లేవలేరిక. కంపల్సరీ 5కు ఆంటీ స్టార్ట్ చేస్తది. కానీ వాళ్ళు ముందుగానే అంటే ఒక రోజు, 2 రోజులు లేవలేకపోతే మేము ఫోన్ చేసి పిలుస్తాము. సరే. ఇంక తర్వాత రోజు హెచ్చరిస్తా ఉంటాం. ఇప్పుడు మనమే 5కు లేకపోతే లేట్‌గా మనం ఆరంభిస్తాం. వాళ్ళకి నిర్లక్ష్యమే. కాబట్టి ఇదంతా ఆయన పరిపూర్ణమైన చిత్తము నెరవేర్చబడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. మనము నలుగొట్టబడాలి. అంత ఈజీ గాదు సమయం మెయింటైన్ జేయాలంటే గూడా. నైట్ గాని, ఉదయం గాని, ఎప్పుడైనా గాని. మనము నలిగిపోతూ ఉంటేనే పరిమళ వాసనొస్తది. మనం విరగ్గొట్టబడాలి. నల్లగొట్టబడాలి. గర్వం అనేది కనబడకూడదు. ప్రతి దినం, ప్రతి క్షణం గూడా ఆయన కృప కోసం కనిపెట్టుకోవాలి. చూడండి సాక్ష్యం చెప్పిన సాక్ష్యమే. పోయినసారి ఆ గ్రూప్‌లో చెప్పినా, ఇప్పుడు గూడా ఇదే గ్రూప్‌లో చెప్తా అని. నువ్వు తేలిగ్గా వెళ్తే వాళ్ళలో ఏమి కార్యం జరగదమ్మా. నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఎళ్ళాలి. విరిగిపోవాలి. నలిగిపోవాలి. ప్రభా! ఏ మాట తర్వాత ఏం మాట్లాడాలి? అయ్యా! నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడు. నాకు తెలిసిందే గాని, కానీ వారిలో కార్యం జరగనిది ఉట్టి మాటలేమి గావాలయ్యా! నువ్వు కార్యం జరిగించేవాడవు నీవయ్యా. ఇదిగో నన్ను నలుగొట్టు. నా పాపమంతా తుడిచివే. నీ చేత వాడబట్టుకు యోగ్యమైన పాత్రగా నువ్వు నన్ను చేయి. ఆ ప్రార్థన నీకు గావాలి. ఆ నలుగుడు నీకు కావాలి. చాలా తేలిగ్గా ఒక సింపుల్ అట్లా ఆడుకుంటూ, పాడుకుంటూ ప్రార్థనలో వచ్చి చెప్తుంటే ఎవరిలో కార్యం జరుగుతున్నాయి. నువ్వు ఏ టైంలో ఏ పదం పలకాలో ప్రభు నీ నోట ఉంచుతాడమ్మా. నువ్వు కనిపెడితే, నువ్వు బతిమాలుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ఎల్లప్పుడూ ఆయన కృప కోసం మనం కనిపెట్టుకోవాలి. మనకు తెలిసిందే గావచ్చు, తెలిసిన వాక్యమే గావచ్చు, తెలిసిన సాక్ష్యమే కావచ్చు. మనము ఎల్లప్పుడూ ఆయన కృప కోసం కనిపెట్టుకుంటే నీ యందు ఆనందించి ఆయన అంటాడు నా కృప నీకు చాలు. ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పరిపూర్ణమైన ఆయన చిత్తం నెరవేర్చుకుంటాడమ్మా. ఎక్కడో ఎక్కడో పెద్ద పెద్ద ప్రసంగికులను అనేది కాదు. మన మట్టుకు మనం చిన్న మంద, చిన్న పని. ఆ చిన్న పనితో జరగాల్సిన పని అంత జరుగుతా ఉందా? జరుగుతా ఉందా? అది జరిగితే అంటున్నాడు గదా! ఎంతమంది లోపం కలిగి ఉంటానికి కారణం ఏందయ్యా? అంటే నా చిత్తం నెరవేరుస్తున్నాను అనుకుంటూ ఏదో 1% లేక 2% నెరవేర్చి మిగతాదంతా చెత్తే. ప్రభువు మాట కాదు. ప్రభువు మాట కాదు. దానివల్ల ఆ చిత్తం నెరవేర్చబడట్లేదు. ఎదుటి వాళ్ళ పాపం పెళ్లగించబడట్లేదు. నీకు ఛాన్స్ ఇచ్చినారు. ఆ దినం వాక్యం చెప్పడానికంటే. ఖచ్చితంగా లోతైన కార్యం జరిగి తీరాల. ఎదుటివారు ఒక్కరైనా గావచ్చు, ఇద్దరైనా గావచ్చు. ఖచ్చితంగా ఆయన పని సంపూర్ణంగా నెరవేర్చబడాలి. చాలా సార్లు అనుకుంటాం. ఒక్కరికి ఏం చెప్పాలబ్బా? ఇద్దరికి ఏం చెప్పాలబ్బా అనుకుంటుంటాం. కానీ ఆ ఒక్కరికే నువ్వు దేవుని దగ్గర సిద్ధపడి వాక్యం చెప్పినావనుకో, ఆ ఒక్కరే రేపొద్దున ఎంతో విస్తారమైన కోతకొస్తారేమో. ఆ ఒక్కరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఆ దుఃఖం నుంచి బయటపడి వారు బలమైన పరిచర్య చేయబోతున్నారేమో. మనం ఎరగము. కానీ ప్రభు అప్పగించిన ప్రతి పని చాలా జాగ్రత్తగా, చాలా పర్ఫెక్ట్‌గా చేయాలి. చాలా సార్లు అనుకుంటాను. చాలా సార్లు నేను అనుకునేది ఎట్లా అనుకుంటున్నా, చాలా దుఃఖమొచ్చేస్తది ఒక్కోసారి. ప్రభా! ఎందుకు ఇంత ప్రయాసపడి
ఇంత నల్లగొట్టుకొని ఇంత పరిచర్య చేస్తూ ఒక 2, 3, 4 కొరకు 5 మంది కొరకు నేను అడుగుతాను, ప్రభా ఇంత ప్రయాసవర్ధక కార్యం మీరు ఒక్కరే కావచ్చు, 5 మందే కావచ్చు, వారి ద్వారా గొప్ప పరిచర్య జరగాలి. వారి ఇంటి దగ్గర కానీ, వారి మందిరంలో కానీ, వారు పనిచేస్తున్న చోట కానీ, ఒక 5 మంది కొరకు చిన్న గుంపు కోసం వెనకబడుతున్న ప్రయాసం నువ్వు చూస్తున్నావు. అది వ్యర్థం కార్యం. ఖచ్చితంగా నెరవేరుస్తాడమ్మా ఆయన. నాకు ఆ నమ్మిక ఉంది. నువ్వు ప్రయాసపడ్డప్పుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఊహించని కార్యాలు చూస్తావు. ఆ రీతిగా మనం ప్రయాసపడదాం. ప్రతి చిన్న పని పర్ఫెక్ట్ గా చేద్దాం. ఎక్కడో పోయి ఎవరినో మనం బాగు చేయలేం. మన మట్టుకు మనం బాగు చేద్దాం. మన ద్వారా పుట్టే వాళ్ళు ఇంకొకరిని బాగు చేస్తారు. అలాగ మన దేవుణ్ణి సంతోషపెడదాం. అంతకంటే ఆయన్ని మనం సంతోషపెట్టేది ఏముంటది చెప్పండి? ఏముంటది? ఎంత బాగా అన్యుడైన కోరేషును అంటున్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చేవాడా. తన బిడ్డలను అనుకుంటే తను ఎంత సంతోషపడతాడు చెప్పండి. మన పేరు అక్కడ పెట్టుకొని అలాగూ నా ప్రభు నన్ను అంటే ఎంత బాగుంటది. అనేక సార్లు ఆయన దగ్గర నుంచి పొందుకోవడమే మన జీవితం ఉంటుంది కానీ ఆయనకిచ్చే విషయంలో పరిపూర్ణతగా ఏదైనా ఇస్తున్నావా? ఈ పని నువ్వు అప్పగించినావా? కంప్లీట్ చేసినాను, ఇదిగో అయ్యా. నువ్వు అప్పగించిన బహుమానాన్ని ఇట్లా సిద్ధపరిచినాను, ఇదిగో అయ్యా. సరి చేసుకుందామా మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభుని సంతోషపెడతాం. ప్రభుని మన జీవితాల ద్వారా మహింపరుస్తాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.